కరీంనగర్ పార్లమెంట్ నియోజకవర్గంలో జరిగినటువంటి మున్సిపల్ ఎన్నికల్లో భారతీయ జనతా పార్టీ మేయర్ చైర్మన్ స్థానాన్ని గెలవబోతున్నది. వేములవాడకు రావడం జరిగింది. వేములవాడ కూడా ప్రజల్లో పట్ల ఆవేశం ఉంది, దాంతోపాటు ఆలోచన ఉంది. ఎందుకంటే కాంగ్రెస్ పార్టీ మొన్న ఎన్నికల్లో 2,500 రూపాయలు 4,000 రూపాయలు పెన్షన్ ఇస్తా అని చెప్పి, దాంతోపాటు తులం బంగారం ఇస్తా, స్కూటీలు ఇస్తా అని చెప్పి ఇలా హామీలు ఇచ్చింది. మేము ఆ పార్టీకి ఓటేస్తే 2 సంవత్సరాల నుంచి ఒక్క పైసా కూడా ఇవ్వలేని పరిస్థితి. కాబట్టి రాష్ట్ర ముఖ్యమంత్రి పైసలు ఇవ్వమంటున్నాడు. ఇలా బీఆర్ఎస్ పార్టీకి ఓటేసి మోసం పోయిన వాటే కాంగ్రెస్ పార్టీ మాయమాటల్లో మేము మళ్ళీ మోసపోయినాం. ఈసారి మోసపోయే ప్రసక్తి లేదు. వేములవాడ మున్సిపల్ అభివృద్ధి కోసం నిధులు కావాలంటే ఇలా కేంద్ర ప్రభుత్వం యొక్క నిధులు మాత్రమే ఆధారం అని చెప్పి ప్రజలు భావిస్తున్నారు. ఇలా కాంగ్రెస్ పార్టీ నాయకులు కేవలం గుడిని చూసి ఇవాళ మళ్ళా అధికారాన్ని పొందే ప్రయత్నం చేస్తున్నారు. ఇవాళ వేములవాడ ప్రజలకు గుడితో పాటు ఈ వేములవాడ మున్సిపల్ అభివృద్ధి కావాలి. గవ్వే గల్లీలు, గవ్వే బస్తీలు, ఇక్కడ కనీసం రోడ్లు లేవు, లైట్లు లేవు, మోర్లు లేవు, పార్కులు లేవు, గుళ్ళు లేవు, బళ్ళు లేవు. ఇటువంటి పరిస్థితి అలా వేములవాడ ఉన్నది. బీఆర్ఎస్ పార్టీ ఒక్క పైసా 500 కోట్లు ఇస్తాను ముఖ్యమంత్రి, పాత ముఖ్యమంత్రి అడ్రస్ లేకుండా వేయడు. ఇలా కాంగ్రెస్ పార్టీ 2 సంవత్సరాలే ఒక్క పైసా ఇవ్వలే. కాబట్టి ఇలా 16 కోట్లతోని 14-15 ఆర్థిక సంఘం నిధులు తీసుకొచ్చాం. 16 కోట్లతోని 13 కోట్ల అమృత నిధులు తీసుకొచ్చినాం. 6 కోట్ల రూపాయలు ఇలా స్వనిధి పేరుతో ఒక్కొక్కరు 10,000 రూపాయలు ఇచ్చినాం. ఇలా 4 కోట్ల రూపాయలు నేను ఎంపీ నిధులు ఇచ్చిన, దాంతోపాటు సైకిల్ ఇచ్చినాం, పిల్లలకు ఫీజు కట్టినాం. ప్రభుత్వ ఆసుపత్రికి మీరే చూసారు, అన్ని ఎక్విప్మెంట్స్ ఇస్తే కనీసం దాన్ని మెయింటెనెన్స్ లేదు, దాని డాక్టర్లు పెట్టే పరిస్థితి లేదు. కాబట్టి అలా రాష్ట్ర ప్రభుత్వం దగ్గర పైసలు లేవు. 2 సంవత్సరాలు ఒక పైసలే. ఇప్పుడు నిధులు ఇచ్చేది కేంద్ర ప్రభుత్వం. ఇవాళ అధికారం మాకు ఇస్తే, మున్సిపల్ చైర్మన్ మాకు ఇస్తే ఇవాళ మాకు కేంద్రాన్ని ఒప్పించి నిధులు తీసుకొచ్చే అవకాశం ఉంటుంది. బీఆర్ఎస్ కూడా ఇస్తే వాళ్ళు అక్కడ లేరు, ఇక్కడ లేరు. కాంగ్రెస్ పార్టీ కూడా ఇస్తే పైసలు లేవు. ఇలా వేములవాడ అభివృద్ధి చెందాలంటే ఒక మంచి నిర్ణయం తీసుకోవడానికి వేములవాడ ప్రజలు సిద్ధంగా ఉన్నారు. ఏ సర్వే ఇచ్చినా కూడా ఇలా వేములవాడలో బీజేపీ గెలుస్తుందని ఒకటి సర్వేలన్నీ బయటకు వస్తున్నాయి. దానికి భయపడే ఇక్కడ కాంగ్రెస్ పార్టీ నాయకులు పోలీసుల ద్వారా బెదిరించే ప్రయత్నం చేస్తున్నారు. మేము ప్రశాంతమైన వాతావరణంలో ఎన్నికలు నిర్వహించాలని మేము కోరుకుంటున్నాం. ప్రభుత్వానికి పోలీసులకు సహకరించాలని మేము సిద్ధంగా ఉన్నాం. దాన్ని పిరికితనంగా భావిస్తే మా దమ్మెందో బీఆర్ఎస్లో గెలుసు, కాంగ్రెస్లో గెలుసు, పోలీసులో గెలుసు. నేను హెచ్చరిస్తలేను, నేను రిక్వెస్ట్ చేస్తున్నా. ఇలా పబ్లిక్ రాకుండా ఆపితే ఆగిందా? పబ్లిక్ మా వాళ్ళను బెదిరించి నామినేషన్ విత్డ్రా చేసుకుంటే విత్డ్రా చేసుకున్నారా? కాంగ్రెస్ పార్టీ ఇక్కడ గెలిచేది 3-4 గంటల ఎక్కువ గెలవదు. బీఆర్ఎస్ పార్టీ అడ్రస్ లేదు. వాళ్ళిద్దరూ 2-3 స్థానాల కోసం కొట్లాడుతున్నారు. మేము చైర్మన్ స్థానం కోసం మేము కొట్లాడుతున్నాం. కాబట్టి వేములవాడ ప్రజలందరికీ విజ్ఞప్తి చేస్తున్నా, మీరు మోసపూరితమైన మాటలు, మాయ మాటలు నమ్మకండి. వాళ్ళ గుడి అభివృద్ధితో పాటు మీ అభివృద్ధి కూడా ముఖ్యం. కాబట్టి ఈ వేములవాడ మున్సిపాలిటీ అందంగా తీర్చిదిద్దే అవకాశాన్ని మాకు ఇవ్వాల్సిందిగా అప్పీల్ చేస్తాం. మాకు అవకాశం ఇస్తే చేస్తున్నాం. దేశ ప్రధాని తీసుకొచ్చినాం. ఇవాళ మాకు అవకాశం ఇస్తే మేము అన్ని రకాల సదుపాయాలు తీసుకొచ్చే ప్రయత్నం చేస్తాం. ఇవాళ కనీసం ఆగమ శాస్త్రానికి సంబంధం లేకుండా, సంస్కృతి సంప్రదాయాన్ని పక్కకు పెట్టి ఇలా ఏం వాస్తు ఏం సంబంధం లేకుండా చేసి మొన్న సమ్మక్క సారలమ్మ జాతర వస్తే కనీస సౌకర్యాలు దాని గురించి మాట్లాడమని చెప్పండి. ఎవరు ఎన్ని అడ్డంకులు కల్పించినా, ఎన్ని రంకెలేసినా బీజేపీ వాళ్ళు సిల్లి గవ్వ తేరు. మోడీ ముందల నిలబడి అడిగే ధైర్యం నాదే. మా ఈడ బండి గుండు బాగానే మాట్లాడతారు ఈడ మైకుల ముందల, కానీ మోడీ ముందల వీళ్ళకి నిలబడి అడిగే ధైర్యం ఉందా? మోడీ నుంచి చిల్లి గవ్వ తెచ్చే ధైర్యం ఉందా? మోడీ వీళ్ళకి అపాయింట్మెంట్ అని ఇస్తాడా? మోడీ దగ్గరికి వీళ్ళ ముఖమే చల్లదు, వీళ్ళ ముఖమే గుర్తు పట్టాడు. మోడీ గుర్తు పట్టేటట్టుంటే కరీంనగర్ కౌటర్ రింగ్ రోడ్డు బండి సంజయ్ దేవాలి, వరంగల్ కౌటర్ రింగ్ రోడ్డు తీసుకురావాలి. ఇవాళ కరీంనగర్ అభివృద్ధికి నిధులు మంజూరు చేయించుకురావాలి. ఇవాళ నిజంగానే మోడీ దగ్గర మీకు పరపతి ఉంటే కాళేశ్వరంలో 1000 కోట్లు కొల్లగొట్టిన కేసీఆర్ హరీష్ను బొక్కలు వేయాలి. కారు దందాలు ఇవాళ సంపాదించిన కేటీఆర్ను బొక్కలు వేపియాలి బండి సంజయ్ గారు. మీరు ఈడుండి మా వాళ్ళని బెదిరించుడు, మా వాళ్ళ మీద రంకెలేసుడు కాదు బండి సంజయ్ గారు. మీ శాతనైతే కేసీఆర్ను బొక్కలు వేపియండి. మీకు వాళ్లకు గూడు పుటాని లేదు, చీకట్ల ఒప్పందం లేదు అంటే కేసీఆర్ హరీష్ను కేటీఆర్ను
సిబిఐతో నీ బొక్క లేపించినాక నువ్వు మాట్లాడాలి. బండి సంజయ్ గారు, మీరు కార్యకర్త నుంచి వచ్చి ఎదిగిరు బాగానే ఉంది, మీరు కౌన్సిలర్ ఉన్నోళ్ళు ఎంపీ అయిన బాగానే ఉంది, ఎంపీ అయిన వాళ్ళు కేంద్ర మంత్రి అయిన బాగానే ఉంది, మీ పరిస్థితి బాగానే ఉంది, కిషన్ రెడ్డిది బాగానే ఉంది. మరి కరీంనగర్ మున్సిపాలిటీ పరిస్థితి ఏముందని నేను అడుగుతున్నా. ఏం తెచ్చినవో ఏమి ఇచ్చినవో చెప్పు. మీటింగ్ పెట్టుడు కాదు, మీ జాతీయ అధ్యక్షుని తెచ్చుడు కాదు, ఢిల్లీ నుంచి ఏం నిధులు తెచ్చినవో లెక్క చెప్పు. అది మాత్రం శాత కాదు. చేసేటోళ్ళ కాళ్ళల్లో కట్టె పెట్టురు వాళ్ళతో చేరి. గట్లాంటి వాళ్ళతో ఎవడని చేరుతాడే? బయటికి మాట్లాడతావు కానీ లోపల ఏం జరుగుతుందో నీకు తెలియదా? బండి సంజయ్ గారు, మీ నాయకత్వం కేసీఆర్ కేటీఆర్తో ఎట్లా కలిసిపోయినో మీకు తెలియదా? మీ కిషన్ రెడ్డి ఎప్పుడైనా హైదరాబాద్లోకి వాళ్ళకు వ్యతిరేకంగా మాట్లాడిండా? మీ కిషన్ రెడ్డికి నోరని తెరిసే ధైర్యం ఉందా కేసీఆర్కు కేటీఆర్కు వ్యతిరేకంగా? బండి సంజయ్ గారు మీకు కనిపిస్తలేదా మీ నాయకులు ఎవరెంబడి తిరుగుతుర్రో?